అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే భరతవర్ష ఛానల్ అధినేత దువ్వాడ శివప్రసాద్ గారితో ఈరోజు మనం మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ భరతవర్ష ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ముందుగా శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అండ్ భరతవర్ష ప్రేక్షకులు కూడా చూస్తే వారికి కూడా నమస్కారాలు. భరతవర్ష అనే పేరులోనే మన భారతదేశానికి సంబంధించిన మొత్తం చరిత్ర ఉంది. భరతవర్షము అంటే నథింగ్ బట్ దేశము, వర్షము అంటే దేశము అని. ఒకప్పుడు మన భారతదేశం ఎంత విస్తీర్ణంతో ఉంది, ఎలా ఇప్పుడు కుంచుకుపోతూ ఉంది, ఎందుకు కుంచుకుపోతూ ఉంది, ఇప్పటికీ మన దేశంలో అలజడులకు కారణం ఏమిటి, సౌత్ ఇండియా అని, నార్త్ ఇండియా అని, ఈస్ట్ ఇండియా అని, వెస్ట్ ఇండియా అని, ఇన్ని రకాల అల్లర్లకు, ఆందోళనలకు కారణం ఏంటి తెలియాలి అంటే మన చరిత్ర మన అవగాహనలోకి తెచ్చుకొని అటువంటి ఆటంకాల నుంచి, అటువంటి లోక కంటకుల నుంచి మనం బయటపడాలి అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. సో ఈ ఇంటెన్షన్తోనే మన గురించి మనం తెలుసుకోవాలి. మన పూర్వీకులు దద్దమ్ములు కాదు, చాలా చాలా మేధస్సు కలిగిన వాళ్ళు కనిపెట్టిన విషయాల్ని మూఢత్వంతో కాదు, సైన్స్తో జోడించి చూస్తే అద్భుతంగా మనకు కనిపిస్తాయి. ఇలా చాలా కోణాల్లో మన గురించి మనమే గట్టిగా వినిపించాలి అనే ఒక ఆలోచనతో భరతవర్ష స్థాపించడం జరిగింది. అందులో భాగంగా 3 సంవత్సరాల పాటు ప్రయాణం ఇది నిర్విరామంగా సాగుతూ ఉంది. ఒకసారి మన ఛానల్ని, భరతవర్ష ఛానల్ని విజిట్ చేసి ఒక 10-15 వీడియోల్ని పరికిస్తే ఓకే, సంథింగ్ ఈజ్ దేర్, అంటే ఇదేదో చెప్పదలుచుకుంటోంది మన దేశానికి అని అర్థమైపోతుంది. అంటే ఈ ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం సందేశాన్ని అందిస్తున్నారు? ప్రస్తుతానికి ఒకప్పుడు యుద్ధాలు అనేవి సైనికుల మధ్య, రాజ్యాల మధ్య జరిగేవి. ఇప్పుడు యుద్ధం ఇన్ఫర్మేషన్తో జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ వార్. ఒక తప్పుడు వార్తల్ని లేదా కథనాల్ని జనాల్లోకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విడిచిపెట్టి డిసిషన్స్ని కూడా మార్చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాం, అది కూడా తప్పుడు సమాచారాలతోనే. ఒక కారణాన్ని సృష్టించి దాని మీద భయాందోళనని కూడా, ఒక కథనాల్ని సృష్టించి అవి మెల్లగా వ్యాప్తం చేసి రాడికల్స్ని తయారు చేసి ఆ రాడికల్స్ని విద్యార్థుల మధ్యలో జొప్పింపచేసి ఇంత ఆందోళనలు కారణమైంది. వాటి మధ్యన ఇప్పుడు హిందువులు ఊచకోతకు గురవుతున్నారు, అది వేరే విషయం. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలంటే ఇది ఎక్కడ మొదలైంది అంటే ఇన్ఫర్మేషన్. ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని కూడా పారిపోయేలా చేసింది. సో అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని మనం తప్పకుండా కట్టడి చేయాలి. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే భరతవర్ష లాంటి వేదికలు తయారవ్వాలి. అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని మీరు ఖండిస్తూ, సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయనటువంటి అంశాలు, టచ్ కూడా చేయనటువంటి అంశాలని మనం పట్టుకొని మనకున్నటువంటి శక్తి మేర భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో చెప్తూ ఉంటాం, అంతే. ముందుగా చూసుకున్నట్లయితే సార్, మనకి ఇప్పుడు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో అలా చూసాము. నండూరి గారి మీద మీ యొక్క ఉద్దేశం ఏంటండి? ఓకే, యాక్చువల్గా భరతవర్ష అంటేనే మన దేశం గురించి, మన ధర్మం గురించి చెప్పాలి విషయాలు. తెలియని విషయాలు కాదు, తెలుసుకోవాల్సిన విషయాలు, నిత్యము మననం చేసుకోవాల్సిన విషయాలు, మనం ఎవరము అని గుర్తిరగాల్సిన విషయాలు చెప్తూ ఉంటాం. దీనికోసం పరిశోధన చేస్తాం. ఉన్న తక్కువ టీంతోనే ఎంతో ప్రయాసలకు ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రయాసలకు వచ్చి నండూరి గారిని మేము వ్యక్తిగతంగా విభేదించలేదు. అంటే మీరు వ్యక్తిగతంగా విభేదం కాదు. నండూరి గారిని సంస్కరణవాదం పేరిట మేము కొన్ని సహేతుక ప్రశ్నల్ని సంధించాం. అయ్యా, మీరు చెప్తున్నవి బాగున్నాయి, కానీ వీటిని మిస్యూజ్ చేయటం వల్ల, అంటే మీరు చెప్తున్నారని కాదు, మీరు చెప్తున్న విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోవడం ద్వారా, లేదా మీరు చెప్పిందే శాసనమని నమ్మటం ద్వారా ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అని కూడా మేము చెప్పడం జరిగింది. చూసినటువంటి ప్రేక్షకులు అది నిర్ధారణ చేశారు. మా గొంతు ఎందుకు నినదించింది, మా స్వరం వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఆర్ద్రత, ఆవేదన ఏంటని గుర్తించారు వాళ్ళు. మన ముఖ్యంగా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు హాయిగా ఉన్నారంటే ఒకటే కారణం అండి, హిందువులు. ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉండటం వలన వారికి ఇతర మతాల పట్ల ఎలాంటి హేయ భావన, తక్కువ భావన లేకపోవటం వలన వాళ్ళ యొక్క గొడుగులు, వాళ్ళ యొక్క రక్షణలో మిగతా వాళ్ళు కూడా హాయిగా హక్కులను అనుభవించి బ్రతుకుతున్నారు. మరి అటువంటి హిందువులను ఎవరన్నా కావాలని కొన్ని వందల ఏండ్లుగా దాడులు చేస్తూ ఉంటే, అన్ని రకాలుగా
విద్యాపరంగా, సామాజిక పరంగా, సంస్కృతి పరంగా, ఆలయాల పరంగా ఎన్ని రకాల దాడులు చేస్తూ ఉంటే వాటి గురించి కూడా ప్రవచనకారులు చెప్పాలి. నిరంతరం అంటే ఒక వ్యక్తి కేంద్రంగా కాదు, ఒక సమాజం కేంద్రంగా మనుషుల్ని తయారు చేయాలి, హిందువుల్ని జాగృతం చేయాలి అనే ఒక వేదనతోనే చెప్పడం జరిగింది. అలాగే కొన్ని అంశాలను, అంటే ఇప్పటికే వ్యక్తి ఆరాధనలు ఎక్కువైపోయాయి మన దేశంలో. ఇది సమాజంలో ఒక జాడ్యంలా మారిపోయింది. ఫేక్ బాబాలు పెరిగిపోవడానికి కూడా కారణం ఇదే. మనం అందరం కూడా అహం బ్రహ్మాస్మి అనే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అంత గొప్ప శక్తి ఆలోచనలు కలిగినటువంటి మనుషులం. అలాంటిది ఎవడో ఏదో చెప్తే దాన్ని నమ్మేసి దాని చుట్టూ తిరిగేసి, ఉదాహరణ చెప్తానండి. ఒకతను, అంటే నండూరి గారని కాదు, ఒకతను చెప్తూ ఉన్నాడు, మీకు ఎవరైనా శత్రువుల యొక్క బాధ పోవాలి అంటే ఒక 35 మినప గింజలు, 45 నువ్వుల గింజలు, 15 బియ్యపు గింజలు మీకు దగ్గరలో ఎక్కడో ఒక చోట చిన్న గుంత తీసి పాతేసేయండి, వాడి పని స్మాష్ అంట. ఏం చెప్పాలనుకుంటున్నాడు వాడు? ఇదే హిందూ ధర్మం అని చెప్పేసి కొంతమంది సోకాళ్ళు నాస్తికులు అండ్ ఇతర, అంటే హిందూ ధర్మాన్ని హేళన చేసేటటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. వాళ్ళు హిందువుల్లోనూ ఉంటారు, అలాగే హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇదే హిందుత్వం, ఇదే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మానికి దానికి సంబంధం లేదు. ఎవడో ఒక ఎబ్రాసి వెధవ అలాంటివి కనిపెట్టి చెప్తూ ఉంటాడు జనాలను ఆకర్షించడానికి, డబ్బులు దండుకోవడానికి. సో ఇటువంటి వాటిని ఖండించాలి అంటే పూర్తి మూఢత్వంతో కూడుకున్నటువంటి కథల్ని, కథనాల్ని మనం చెప్పకూడదు నిత్యం. అవి పూజలు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఏవన్నా సరే. ఒక క్షేత్రం గురించి నండూరి గారు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూల విరాట్ గురించే ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి అరుణాచలం ఉంది, మన గురి గిరి మీద ఉండాలి. గిరి చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తున్నారు? ఉదాహరణకి టోపియమ్మ. ఆ టోపియమ్మ ఎవరు? ఆవిడ చుట్టూ. అంటే గిరి తప్పింది, గిరి మీద ఉండాల్సినటువంటి ఆ గురి తప్పి ఎక్కడో అనవసరమైన విషయాల పట్ల వెళ్ళింది. దీన్నే కలిప్రభావం అంటాం మేము. క్షేత్రాల గురించి చెప్పినా, ధర్మాల గురించి చెప్పినా, ధర్మ సూత్రాల గురించి చెప్పినా, లేకపోతే ఇతిహాసాలు ఏవైనా కావచ్చు, వాటిల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు ఎరిగేలా ప్రతి ఒక్కరు తమ కర్మ పట్ల, తమ బాధ్యతల పట్ల చాలా ఎంతో ధైర్యంతో ముందుకు సాగేలా గురువులు, ప్రవచనకారులు తయారు చేయాలి తప్ప ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళని పడుకోబెట్టే విషయాలు పడుకోబెట్టకూడదు. అరే నీ చుట్టూ ఉండి, ఇప్పుడు భగవద్గీతనే తీసుకోండి. అర్జునుడు నిశ్చేష్టుడై నిస్తేజంతో అలా కింద పడిపోగానే అందరూ మా వాళ్ళే, నేను ఎలా చంపుతాను, దాని బదులు వాళ్ళ చేతిలో నేనే చచ్చిపోవడం బెటర్ అని అన్నప్పుడు, అరే క్లైబ్యం ఆస్మగమహ అని చెప్పి అది కరెక్ట్ కాదు, నువ్వు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావని ఆయనకి క్షాత్ర ధర్మాన్ని బోధించాడు. ప్రతి ఒక్కరూ కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఒక యుద్ధరంగంలో ఉంటాం, జీవితం అనే యుద్ధరంగంలో ఉంటాం. మనం పోరాటం చేస్తూ ఉండాలి. పని చేయి, ఫలితం సంగతి నేను చూసుకుంటా, పని మాత్రం ఆపకు. సో పని ఆపేసేటటువంటి కొన్ని పెట్టుడు పూజలు, అన్నీ కాదు, కొన్ని పెట్టుడు పూజల్ని ప్రమోట్ చేయటం వల్ల పక్కాగా వాళ్ళు నిస్తేజం వైపే వెళ్ళిపోతారు, అంధకారంలోకి వెళ్ళిపోతారు. ఇది చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది. నెరవేరకపోతే ఒక చెంకలో ఒక వేరే మత గ్రంథం పట్టుకొని వస్తాడు ఒకడు, చూసేవారా నేను చెప్పానా, అది నెరవేరదని చెప్పానా, అందుకే మా దగ్గరికి వస్తే అన్నీ తీరిపోతాయి అంటాడు. అన్నీ తీరిపోతాయి అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర ఉన్నవంతా కూడా వాడు ఊడి చేస్తాడు అన్నమాట. సో ఇలాంటి బకరాలు, ఇలాంటి వాళ్ళకి అవసరం. ఎవరికి? ఈ యొక్క మత మార్పిడి గ్యాంగులకు. మనలో ఉన్నటువంటి సింహాల్ని లేపాలి, కానీ మన సింహాల లాంటి మన స్వరూపాలని గొర్రెల్లాగా చేసి వాళ్ళని ఇంకెవరికో పంపిణీ చేసేటటువంటి ఒక పరోక్షమైన సహకారాన్ని చేయకూడదు. తెలుసో తెలియకో ఇది జరుగుతుంది పొరపాటు అని మనం చెప్పడం జరిగింది తప్ప ఇందులో వ్యక్తిగత విభేదం లేదు. ఎందుకంటే అటువంటి పెద్దవాళ్ళని మనం ప్రశ్నించేటప్పుడు నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మేమెంత, మా యొక్క కొంతమంది అంటారు నువ్వెంత, నీ బతుకెంత. నిజంగానే మేమెంత, మా బతుకెంత. మేము ప్రశ్నిస్తున్నాం అంతే. దేనికోసం? ఇంత నెగిటివిటీ వస్తుంది, ఇంత తిట్లు వస్తాయని చెప్పిన ధర్మం కోసం. మాకు ధర్మం అంటే, ధర్మ దీక్ష అంటే అంత ఇష్టం. అంతే. ఈ జీవితం, ఈ జన్మ దానికోసం. మీరు గ్రంథాలు అవి చదివారా సార్? అది చదివేశాము అనేది కరెక్ట్ కాదు. నిరంతర విద్యార్థులుగా ఉండాలి మనం. ఎందుకంటే మనకేం ఒక పుస్తకానికి పరిమితమైనటువంటి ధర్మం కాదు. మనది సనాతన ధర్మం, నిత్య నూతనం అంటారు. దాని ఆద్యాంతం రహితమైనది. కాబట్టి అటువంటి ఒక మహాసాగరాల్లో ఎంతోమంది మహానుభావులు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను అందించారు. వాటిల్లో కొన్నింటినైనా, అంటే ఒక నీటి బిందువంతైనా సరే, ఒక సముద్రంలో బిందువంత పరిమాణంలో ఉన్నటువంటి గ్రంథసారాన్నైనా అవగతం చేసుకుంటే చాలు ఏ హిందూ అయినా.
అందులో భాగంగా నిత్యము గ్రంథాలని పఠనం చేస్తూ ఉంటాం. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఏం చదవాలి అని అంటే ముందుగా చదవాల్సింది మహాభారతం, రామాయణం, వాటితో పాటుగా భగవద్గీత. ఇవి చదివేశాను అని నిజంగా నీ కాన్ఫిడెన్స్ అనిపిస్తే అప్పుడు శంకర భాష్యాలు, గురువులు అందించినటువంటి ఇతర గ్రంథాలు చదవచ్చు. భగవద్గీత చదవాలంటే భగవద్గీత చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే సార్, భగవద్గీత అనేది మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్డు మీద సేల్ చేస్తున్నారు. దానికి మీకు సమాధానం సార్? ట్రాఫిక్ సిగ్నల్స్ ఓకే, మీరు ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నారు. ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ వాళ్ళకు చాలా చాలా క్రిస్టల్ క్లారిటీ ఉందండి. కృష్ణనామం మిమ్మల్ని ఉద్ధరింప చేస్తుంది. కృష్ణుడే సర్వ జగద్రక్షకుడు, జగద్గురువు, ఆయనే అన్నిట్లకు మూలము అని భగవద్గీత ఆధారంగా ఉన్నటువంటి సారాన్ని వారు ప్రచారం చేస్తూ ఉంటారు. మీరన్నారు సేల్ అని. ఎస్, మనది మన కష్టార్జితంతో కొనుక్కొని చదవాల్సిన గ్రంథాలు. ఫ్రీగా ఈ ఉచిత పథకాలు లాంటివి కాదు మన పుస్తకాలు. ఎస్, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో. వాళ్ళు సేల్ చేయటంలో తప్పు లేదు. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరనా ఇక్కడనా అది వాళ్ళ ప్రచార శైలి. వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా ఆదేశించాడో, వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి? భగవత్ నామాన్ని, భగవంతుడు అందించిన జ్ఞానాన్ని జనాల్లోకి తీసుకెళ్తారు. అది గొప్ప విషయం. అది వారి వేషధారణ చూసారా? మేమందరం జీన్ ప్యాంటు, టీషర్ట్లు వేసుకొని మంచిగానే ఉంటాం. మమ్మల్ని ఎవరు హేళన చేయరు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉంటాం. వాళ్ళలా కాదు, వాళ్ళకు ఒక వస్త్రధారణ ఉంటుంది. నిజానికి భారతీయ శైలి అది, భారతీయ వస్త్ర శైలి. అందులో ఉంటారు. కానీ వారు ఇలా చూసుకుంటూ ఇస్కాన్ వాళ్ళరా అని కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళే ఏంట్రా ఇదేంటి పైజామా ఏదో అంటారు కదా వాళ్ళ వస్త్రాలని. కానీ వాళ్ళు దాన్ని ఎవరు పట్టించుకోరే. ఇది దేనికోసం చేస్తున్నారు? కృష్ణనామం కోసం. వాళ్ళు కృష్ణ భక్తులు. ప్రతి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది మోసగాళ్ళు కూడా ఉంటారు. వ్యాపారాల పేరిట, అడుక్కునే వాళ్ళు మోసగాళ్ళు. ఎందుకంటే మాఫియా ఉంది. వాళ్ళని ఎరాడికేట్ చేయాలంటే అక్కడ కృష్ణుడు రావాల్సిందే. సో ఈ విధంగా వస్తున్నారు అనుకోవచ్చు. దాంట్లో నేనంత నెగిటివిటీని చూడను. బట్ భగవద్గీత ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఒక బలమైన తృష్ణ వాళ్ళలో ఉందో చూడండి, అది ప్రశంసనీయమైనది. భగవద్గీత అనేది చూసి చదివి, ఇప్పుడు భగవద్గీత చదివితే మనకి పాజిటివిటీ వస్తుందని ఎలా చెప్తున్నారు, ఆ మోరల్ వాల్యూస్ మనకు నిజంగానే వస్తాయంటారా? భగవద్గీత చదివితే రాదు, భగవద్గీత ఆచరిస్తే వస్తాయి పక్కాగా. గీత చదివితే రాత మారుతుంది అని ఊరకన అనలే. అంటే భగవద్గీత పుస్తకం కొనుక్కొని దాన్ని పూజ మందిరంలో పెట్టుకొని రోజు అగరబత్తీలు, కొబ్బరికాయ, ఇది కాదు ఫార్మాలిటీ. అందులో ఉన్న గ్రంథాన్ని, అందులో ఉన్న అక్షరాన్ని మనం మైండ్లో మననం చేయాలి. అప్పుడే మరణం చేరే లోపల మనకు క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అర్జున విషాద యోగం నుంచి మీరు అలాగా వెళ్ళాలి. ముందు అర్జున విషాద యోగంలో మనల్ని మనం చూస్తాం. మనకు కలిగేటటువంటి భీతి, మనకు కలిగేటటువంటి భ్రాంతి, మోహము ఇత్యాదివన్నీ మనకు అర్జునుడి ద్వారా అవగతమవుతాయి. ఎస్, నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. కష్టాలు వచ్చేటప్పుడు నేను ఇలాగే దిగులు పడతాను. అలాంటి టైంలో కృష్ణుడు, ఎందుకురా దిగులు పడతావు, ఇదిగో ఇలా చెయ్యి అని చెప్తాడు. అక్కడి నుంచి మరి మీరు అన్నీ వరుసగా చూసుకోండి. 18 అధ్యాయాలు కృష్ణుడు చెప్పినటువంటి ఆ 600 పైచిలకు ఆ శ్లోకాల పరమార్థాన్ని అంత క్రిస్టల్ క్లియర్గా, అంటే నాకు తెలిసి ఇప్పుడు జనరల్గా ఒక రీల్ వైరల్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇతర గ్రంథాల్లో చూసుకుంటే మనకి ఏమని ఉంటుంది, భగవంతుడు చెప్పాడు ఇలాగా, మా దేవుడు ఇలా చెప్పాడు అని వేరొకరి ద్వారా చెప్పబడి ఉంటుంది ఆ గ్రంథం ద్వారా. కానీ మన గ్రంథం నేనే చెప్తున్నాను అంటాడు. ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం? కృష్ణుడు స్వయంగా వచ్చి నేనే చెప్తున్నా, నేనే దేవుడిని, మూసుకొని ఇది ఫాలో అవ్వు అని అంటే మనం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. సో భగవద్గీత అనేది చదివితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అంటే మన మైండ్కి తగ్గట్టు, మన మానసిక స్థితికి తగ్గట్టు అందులో ఉండే అక్షరాలు మనకి చేరుతాయి. పక్కాగా అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇంకా గురు ముఖతః నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గురువుగారి ద్వారా అది సాధనా గ్రంథం అండి. అది మననం చేసుకుంటూ ఉండాలి. నిత్యము ఆ భావం మీద పరిశోధన చేయాలన్నమాట. ఏంటి కృష్ణ ఇది ఇలా చెప్పావేంటి అని అడుగుతూ ఉండాలి. అలా అడిగితే అంతరాత్మ ప్రబోధం ద్వారా మనకి చాలా బాగా విషయాలు తెలుస్తాయి.